KN న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వం అని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మహిళలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నారని పలమనేరు శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గత నెల 29వ తేదీ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా సామంచి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారోత్సవ ర్యాలీ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు పార్టీ నాయకులతో కలిసి తిరుపతి పురవీధులలో పర్యటించారు. మండలంలో తాగునీటి సమస్య తలెత్తితే అధికారులపై చర్యలు తప్పవని పలమనేరు శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి హెచ్చరించారు. పలమనేరు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పలమనేరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్దనున్న మహిళా సమైక్య భవనంలో మండలంలోని గ్రూపు సభ్యులకు మెగా రుణమేళా కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సమైక్య సభలకు 7.5 కోట్ల చెక్కును ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు ఎన్టీఆర్ మహిళలకు అండగా నిలుస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా మరియు దీపం లాంటి గొప్ప పథకాలను తీసుకొచ్చారన్నారు. నాడు చంద్రబాబు ఆలోచనతో పుట్టిన డ్వాక్రా గ్రూపులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నేడు క్యూ కడుతున్నాయని, అందుకు మహిళలు బ్యాంకులకు కల్పించిన నమ్మకమే కారణమన్నారు. పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కోరారు. ప్రభుత్వం మరియు బ్యాంకులు అందిస్తున్న సహకారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. ప్రతి ఇంటిలో ఒక మహిళ పారిశ్రామికవేత్తను చూడాలన్నదే బాబు ధ్యేయంగా పెట్టుకున్నారని, ఆ దిశగా మహిళలు రాణించాలన్నారు. అలాగే ఎక్స్ హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు, అలాగే శ్రీ గౌరవ వెంకటరత్నం గారు, ఎక్స్ జెపీ గారు, కూడా మండల మహిళా సమైక్య కూడా కూర్చొని పెట్టాయి కదా, మేము కూర్చొని ఏం చేసేది. కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, మన ప్రియతమ శాసన సభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, మండలం నుంచి 20 మండలం నుంచి విచ్చేసిన ప్రతి మహిళా సోదరి వాళ్ళకి స్వాగతం తెలుపుతూ, దయచేసి మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నమస్కారం అందరికీ కూడా. ఆ హామీలకి నెరవేర్చుకునే దిశగా మనం ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా మహిళా సోదరీమణులందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. అది కూడా అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 4 జరుగుతున్న అన్ని గ్రామాల్లో కూడా, ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్ల కార్యక్రమాన్ని నిర్విరామంగా, అంటే 3 నెలలకోసారి ప్రతి ఊర్లోనూ ఎక్కడా కూడా ఖాళీ లేకుండా సిసి రోడ్లు నిర్మించే బాధ్యత అన్నగా తీసుకున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి గ్రామాల్లో ఎన్నో వెలుగు ఏపీఓ గారు, ఎంపీడీఓ గారు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ వేదిక ఉన్నారు. వారందరికీ పేరు పేరున, ముఖ్యంగా మండలం నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం, పత్రికా విలేకరులకు నమస్కారం. ఇప్పుడే చాలా మంది ఈ పొదుపు సంఘాల గురించి, మహిళల అభివృద్ధి గురించి ఏ రకంగా ప్రభుత్వాలు చేస్తున్నాయనే దానిపైన
మాట్లాడడం జరిగింది. నేను ఒక 2-3 విషయాలు మాత్రం ఈ సమావేశంలో మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. భారతదేశ జనాభాలో 100% పైన మహిళలు ఉన్నారు. పురుషులు ఒక్కరే ఆర్థికంగా సామాజిక పరంగా ముందుకు వస్తే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందదు. పురుషులతో సమానంగా మహిళలు కూడా అభివృద్ధి చెందితేనే సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వాళ్ళు కూడా అభివృద్ధి సాధిస్తేనే ఖచ్చితంగా మన దేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళుతుందని మొట్టమొదటగా గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఈ యొక్క మహిళలు. ఈరోజు ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చోవడానికి ముఖ్యంగా ప్రధాన కారణమైనటువంటి మహానుభావుడు కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు ఈ సందర్భంగా దృష్టి చేస్తా ఉన్నాం. ఆయన ఆస్తిలో మహిళలకు కూడా సమాన హక్కు కల్పించాలని ఆ రోజు మొట్టమొదటిగా తీసుకున్నది ఆయన. రాజకీయంగా మహిళలు కూడా ముందుకు రావాలని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి వేదికలపైన చోటు కల్పించింది కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లాలా, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక దూరదృష్టితో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి, పొదుపు అలవాటు చేసి డాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటిగా డాక్రా సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను మొదటి శాసనసభ్యుడు 1995లో నేను శాసనసభ్యుడు అయిన మొట్టమొదటిసారి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలను ఆఫీసుల చుట్టూ వస్తే చాలా మంది ఎగతాళి చేశారు ఆ రోజు. అంటే మహిళలను ఇంట్లో ఉండలేకుండా వీధులు తిప్పుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రతిపక్ష నాయకులందరూ ఎగతాళి చేశారు, గేట్ చేశారు ఆ రోజు. ఈరోజు ఇంత కోట్ల రూపాయల నిధులు బ్యాంకులు నేరుగా ఈరోజు మేము బ్యాంకుకి వెళ్ళి 50 అయినా మాకు అప్పిమంటే మీ దగ్గర ఏముంది, ఏం తాకట్టు పెడతామని మమ్మల్ని అడుగుతారు. ఈ రోజు దాదాపు 7.5 కోట్లు, అంటే ఈ సంవత్సరం 28 కోట్ల పైన ఏ తాకట్టు లేకుండా రుణాలు మీకు అందిస్తా ఉన్నారంటే ఈరోజు ఇంతగా మీరు ఎదిగారంటే ఆ రోజు పొదుపు అలవాటు ఏదైతే మీకు చేసి 5 రూపాయలు పొదుపుతో మొదలైనటువంటి ఈ యొక్క సంఘాలు ఇంత ఎత్తుకు ఎదిగి ఒక సంఘానికి 20 లక్షల రూపాయలు ఏ తాకట్టు లేకుండా డైరెక్ట్ గా మీకు రుణాలు అందించే కార్యక్రమం ఈ రోజు జరిగిందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆయన దూరదృష్టి దీనికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి సందర్భంగా ఒకసారి మీరు దృష్టికి తెస్తాము. దాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదనాల వల్ల, గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు రాష్ట్రం పూర్తిగా కూడా అప్పుల బాధలో ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఉన్నారో ఆ ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతా ఉన్నాం. ఈ మధ్యన మనం పోలవరానికి నిధులు కూడా సాధించుకోగలిగాం. పోలవరానికి మనకు ఏం సంబంధం లేదనుకుంటే ఖచ్చితంగా పోలవరానికి మనం పూర్తి చేసుకోగలిగితే చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి మన నియోజకవర్గాలన్నింటినీ కూడా అన్ని నీళ్ల ద్వారా నీళ్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పనులు కూడా మొదలు కాబోతున్నాయి. మనమే టెండర్లు కూడా కంప్లీట్ అయినాయి. ఆ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పుంగూరు బ్రాంచ్ కెనాల్ కానీ, కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ రెండింటికి కూడా లైనింగ్లకు టెండర్లు అయినాయి. అవి కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా పోలవరం కంప్లీట్ అయితే మన ప్రాంతానికి కూడా త్రాగునీరు, సాగునీరు అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా మొట్టమొదటిగా కూడా ఈ ప్రభుత్వం సాధించింది. అదేవిధంగా అమరావతి ఫ్యాక్టరీలు కానీ, అటు పక్క రైల్వేలు కానీ, స్టీల్ ప్లాంట్లు కానీ వీటికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకురాగలిగాం. దానివల్ల ఈ రాష్ట్రంలో మాకు ఆదాయం కొంత జనరేట్ అయితే ఆ వచ్చినటువంటి ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచనతోనే ఆ విషయాన్ని ఈ సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి ఇంటిలో కూడా ఒక ఎంటర్ప్రినర్, ఒక పారిశ్రామికవేత్తను, మహిళా పారిశ్రామికవేత్తను
ఈ రోజు కొత్తగా కూడా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు మీరు ఎవరైనా సొంతంగా చిన్న కుటీర పరిశ్రమలు స్టార్ట్ చేస్తే దానికి కావలసినటువంటి రుణాలు మొత్తం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఈ రోజు ఏదైతే ఏపీఐఏసి నుంచి కూడా మీకు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే భూమి ఇవ్వడానికి 50% సబ్సిడీతో కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు వాటిపైన ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ఏదైతే ఆలోచనతో అయితే ఈ మహిళల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉందో వాటిని బాగా ఉపయోగించుకొని తీసుకున్నటువంటి అప్పుని తిరిగి మళ్ళా కట్టి మళ్ళా ఇంకా ముందుకు మీ యొక్క కుటుంబాలు ఇంకా బాగుపడడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి మహిళా సోదరి మనందరినీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది మహిళా సోదరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏవైతే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉందో దాదాపు 7.5 కోట్లు ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ జరుగుతుంది. ఈ యొక్క మార్చిలో 28.5 కోట్ల టార్గెట్ గా పెట్టుకుంటే పూర్తి స్థాయిలో ఆ టార్గెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి మీకు ఇంత కూడా ఎక్కువగా ఏదైతే ఈ రోజు 20 లక్షల వరకు ఒక గ్రూప్ కు లోన్ ఇచ్చేటువంటి అవకాశం ఈ రోజు ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకొని కుటుంబాన్ని బాగు చేసుకోమని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ఈ 6-7 నెలల్లో కొత్తగా ఏవైతే మనం చేశామో పలమనేరు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏ నిధులు ఉన్నా మొదటి ప్రాధాన్యత క్రమంలో తాగునీటి కోసం ఖర్చు చేసి నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. ఇక సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణం, చెక్ డ్యాంల ఏర్పాటు, పెండింగ్ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇక పెండింగ్ బిల్లుల పరిస్థితి, రెవెన్యూ సదస్సులలో గుర్తించిన సమస్యలు, మోడల్ స్కూళ్ల ఏర్పాటుతో మూతపడనున్న పాఠశాలల వివరాలు, లో వోల్టేజీ సమస్య ఉన్న గ్రామాలు మరియు సబ్స్టేషన్ల అవసరమున్న పంచాయతీల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. బాలికల హాస్టళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అధికారులకు క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఉన్నతాధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరువ చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమీక్షలో తహసీల్దార్ ఇన్బానాథన్, ఎంపీడీఓ ఖాదర్ బాషాలతో పాటు అన్ని శాఖల అధికారులు మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. దానికి సంబంధించి అటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రధాన భూమిక పోషించేటువంటి మీతో అందరితో కూడా కలిసి అటు ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా ఈనాటి ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా మీకు కొంత సమన్వయం ఉంటే ఖచ్చితంగా వాటిని ప్రజల్లోకి కరెక్ట్గా తీసుకువెళ్ళగలిగినటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అదే కాకుండా మీ అందరితో కూడా డైరెక్ట్గా గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారులతో చాలా మంది పాత వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళతో అందరితో కూడా నేరుగా ఎవరు ఉన్నారనేటువంటి చూసేటువంటి అవకాశం కూడా ఈ సమీక్ష ద్వారా జరుగుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మనం సమీక్ష నిర్వహించుకున్నాం. ప్రభుత్వ పరంగా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒకసారి చూస్తే ఇక్కడ శాసనసభ్యుడిగా నేను అధికార పార్టీలో ఉన్నా, స్థానిక సంస్థలు మొత్తం కూడా ఇంకొక పక్క ఉన్నాయి. రాబోయే కాలంలో దీనివల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే
ఖచ్చితంగా ఈ సమ్మర్లో ప్రధానంగా ఎక్కడైనా త్రాగునీటికి సంబంధించి కానీ గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం వస్తే అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అధికారుల పరంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ వారు ఏ ఉద్దేశంతో అయితే ఈరోజు ఈ కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి చేస్తా ఉన్నారో వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి మీరు కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మళ్ళీ కూడా ఒక 6 నెలలు 7 నెలల తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ రకంగా చేస్తున్నాం అనే దానిపైన 6 నెలలు 7 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి కలుగుతాం. అంతవరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ సమ్మర్ లో ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ పైన మీరు ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టండి. ఈ సమ్మర్ లో ఏ డిపార్ట్మెంట్స్ అవసరం ఉంటాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ అటువంటివన్నీ కూడా మీరు కొంత కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. గత నెల 29వ తేదీ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా సామంచి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారోత్సవ ర్యాలీ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు పార్టీ నాయకులతో కలిసి తిరుపతి పురవీధులలో పర్యటించారు.